నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టీమ్స్ నేను ఎన్ని తీసుకున్నాను, నెంబర్ ఆఫ్ టీమ్స్ 6 తీసుకున్నాను. సరి సంఖ్య ఇందాక బేస్ సంఖ్య నెంబర్ ఆఫ్ టీమ్స్ 5 చేసాం బేస్ సంఖ్య కాబట్టి, ఎందుకు బేస్ సంఖ్యలో బై ఇచ్చాం, కానీ ఇక్కడ మనం బై బి ఇవ్వం. సరి సంఖ్య టీం ఏ విధంగా చేస్తాం చూడండి, నెంబర్ ఆఫ్ టీమ్స్ 6 తీసుకున్నాం. దీనికి సంబంధించి మన గడులు ఎన్ని నిర్మించుకోవాలి అంటే నెంబర్ ఆఫ్ 6 అనేది కాబట్టి సరి సంఖ్య కాబట్టి గడులు ఎన్ని తీసుకోవాలి, n+1. అదే బేస్ సంఖ్య అయితే n+2. ఇక్కడ సరి సంఖ్య కాబట్టి n+1 తీసుకున్నాం కాబట్టి 5 + 1 = 6 + 1 = 7 గడులు తీసుకున్నాం. ఎన్ని 7 కాలమ్స్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 7 గడులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రౌండ్స్ చూడండి, ఇది సరి సంఖ్య కాబట్టి సరి సంఖ్యకి సంబంధించిన రౌండ్స్ ఎన్ని తీసుకోవాలంటే n-1 కాబట్టి ఇది టాబులర్ మెథడ్ కాబట్టి n-1 సరి సంఖ్య కాబట్టి 6 - 1 అంటే 5 రౌండ్స్ తీసుకోవాలి. 5 రౌండ్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సేమ్ ఇందాక ఏ విధంగా చేసాం అదే విధంగా మధ్యలోకి ఒక గీత కొట్టేస్తాం క్రాస్ కొట్టేసాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని తీసుకున్నాము, 6 టీములు తీసుకున్నాం. 6 టీములు తీసుకున్నాం కాబట్టి ఏమేమి టీములు తీసుకున్నాం చూడండి, ఏ టీం తీసుకున్నాం, బి అనే టీము, సి అనే టీము, డి అనే టీము, ఈ అనే టీము, ఎఫ్ అనే టీం తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా అలాగే సేమ్ ఏ అనే టీము, బి అనే టీము, సి అనే టీము, డి అనే టీము, ఈ అనే టీము, ఎఫ్ అనే టీము తీసుకోవడం జరిగింది. దీంట్లో బై ఇచ్చామా, బై ఇవ్వలేదు. ఎందుకు బై ఇవ్వలేదు, ఇది నెంబర్ ఆఫ్ టీమ్స్ 6 కాబట్టి మన సరి సంఖ్య కాబట్టి సరి సంఖ్య టీములకు మనం ఎటువంటి బైస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి ఏ విధంగా తీసుకున్నాం చూడండి, 6 టీములు. ఏ అనే టీము ఏ బి సి డి ఈ ఎఫ్, ఈ అనేది టీములు. ఏ అనే టీము, బి అనే టీము, సి అనే టీము, డి టీము, ఈ టీము, ఎఫ్ టీం. 6 టీములు సరిపోయా, ఈ పక్క చూడండి ఏ టీం, బి టీం, సి టీం, డి టీం, ఈ టీం, ఎఫ్ టీం. 6 టీములు సరిపోయా, సరిపోయాయి. ఇప్పుడు మనకి ఎన్ని రౌండ్స్లో జరగాలి అనేది మనం ఇక్కడ ఫార్ములా వేసుకున్నాం. రౌండ్స్కి సంబంధించి n-1 కాబట్టి 6 - 1 1 కాబట్టి 5 రౌండ్స్లో మ్యాచ్ జరగాలి కాబట్టి 5 రౌండ్స్లో మ్యాచ్ జరగాలి కాబట్టి నేను రౌండ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 2 3 4 5 ఇలా రౌండ్స్ వేసుకోవడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగానే 2 తర్వాత ఏమొస్తుంది, ఇప్పుడు ఎట్లా చేయాలి, ఫస్ట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ 1 2 3 4 5 వేసేసుకున్న తర్వాత రౌండ్స్ ఇట్లా వేసేసుకున్న